బ్రిటన్‌లో తెల్ల జాతీయులైన అమ్మాయిల్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ మోసం చేస్తున్నాయి. వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు అన్నదాంతోనే కదా ఉద్యమాలు జరుగుతుంది. మొన్న ఆదివారం కూడా 1,00,000 మంది దాకా పార్టిసిపేట్ చేసింది. అసలేంటి గ్రూమింగ్ గ్యాంగ్? అంటే ఓ నలుగురు, ఐదుగురు కుర్రోళ్ళు పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, సిరియా నుంచి ఇట్లాంటి దేశాల నుంచి వచ్చిన కుర్రోళ్ళు అంటే కాదు. గ్రూమింగ్ గ్యాంగ్ అంటే ఓ కుటుంబం. ఆ కుటుంబానికి సహకరించే మరొక కుటుంబం. వీళ్ళందరూ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కుటుంబాలు. ఎట్లా ఉంటదంటే బ్రిటన్‌లో అక్కడ ఖర్చులెక్కువ, సంపాదన కష్టం, నష్టాలెక్కువుంటాయి. ఇబ్బందులు అంటే ఎక్కువ కష్టపడాలి. తల్లి, తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగాలకు పోవాలి. ఇంట్లో చదువుని స్కూల్ నుంచి వచ్చిన ఈ ఆడపిల్లలు ఉంటారు. 13 ఏళ్ళు, 12 ఏళ్ళ ఆడపిల్లలు. వీళ్ళకి ఆ టైంలో ఏంటి? ఇంట్లో ఆ టీవీ చూడటం అదో. ఎంతసేపు చూస్తారు? రోజు చూస్తే బోర్ కొడుతుంది. నలుగురితో ఆడుకుందాం అనుకుంటుంటారు. ఇలా ఆడుకునేటటువంటి వాళ్ళు ఆ వయసు ఇప్పుడు పెద్ద మనుషులైనటువంటి వయసు. ఆ టైంలో కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. శారీరక మార్పులు వస్తుంటాయి. అబ్బాయిలని చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. అబ్బాయిలకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. మీసాలు అప్పుడప్పుడే ఉద్భవించేటప్పుడు అవతల ఉన్న అమ్మాయిని చూసినప్పుడు సహజసిద్ధంగా ఫీలింగ్స్ వస్తాయి. అది వయస్సు పరమైనటువంటిది. అలా ఫీలింగ్స్ రాకపోతే వాళ్ళు అనారోగ్యవంతులు అనాలి. ఫీలింగ్స్ రావడం అనేటువంటిది సహజం. అట్లాంటి ఫీలింగ్స్ వచ్చేటటువంటి సందర్భంలో ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకు కూడా కుదరనటువంటి సందర్భంలో ఈ అబ్బాయిలు ముస్లిం కుర్రోళ్ళు ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చారో వాళ్ళు వీళ్ళ పట్ల అపారమైనటువంటి గౌరవం చూపెడతారు, ప్రేమను చూపెడతారు. సాధారణంగా ఆడవాళ్ళు కనుక మన పీరియడ్స్ వచ్చిన టైంలో బాగా మానసికంగా నలిగిపోతారు. ముందు ఒక 2 రోజులు, తర్వాత 2 రోజులు. ఆ టైంలో ఎవరు ఆప్యాయత చూపెడతారో వాళ్ళ పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అదే కాకుండా నిరంతరం సమస్యలో ఉంటారు. సైకలాజికల్గా నాకెవరు లేరు, లేకపోతే అమ్మా నాన్న ఇంతే, వాళ్ళు డబ్బులు సంపాదించి పెట్టడానికి వాళ్ళు అనే ఫీలింగ్, వీళ్ళ జీవితం కోసం వాళ్ళు అనేటటువంటి ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి తీసుకెళ్తారు. వీళ్ళల్లో సరదాగా తినిపిస్తారు, మంచి ఫుడ్ పెడతారు. వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇదంతా చూసినప్పుడు నాకు ఇట్లాంటి కుటుంబం ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అమ్మాయికి. మా మా ఇంట్లో నేను నీతో ఉండాలి అనుకుంటున్నానంట. లేదా వీళ్ళు మా వాడిని నిన్ను పెళ్లి చేసుకుంటే కనుక నువ్వు సూపర్ ఉంటావని ఆ చెల్లి అంటది, అక్క అంటది. ఇట్లా అమ్మాయిని ఏదైతే కేరళ ఫైల్స్ సినిమా టైప్లో నడుస్తుంది అనమాట. కేరళ ఫైల్స్ సినిమా ఇంకా బయటది, ఇక్కడ ఇంట్లో కుటుంబం అంతా కలిసేసి. ఆ తర్వాత ఈ అమ్మాయి ఇక వీడి మీద ఇష్టపడుతుంది, వీడిని పెళ్లి చేసుకుంటానంట. దాంతో మత పెద్ద దగ్గరికి తీసుకెళ్ళడం, ఆ పైన అమ్మాయిని మతం మార్చడం, ఇది జరుగుతున్నాయి అక్కడ. అది గ్రూమింగ్ గ్యాంగ్ అంటే అన్నటువంటిది తాజాగా బ్రిటన్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి దర్యాప్తు నివేదిక.